2024 అయిపోవడానికి కరెక్ట్గా 30 రోజులు ఉంది ఇంకా. ఈ 30 డేస్లో మీరు ఒక జాబ్ రెడీ క్యాండిడేట్ ఎలా అవ్వాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎక్కడ ఫార్వర్డ్ చేయకుండా చూడండి. 4 వీక్స్ మొత్తం. ఫస్ట్ వీక్ రీసెర్చ్ చేయండి. బ్రో దేని మీద రీసెర్చ్ చేయాలి? కొంతమంది AWS డెవాప్స్ బాగుందంటున్నారు, కొంతమంది Azure డెవాప్స్ బాగుందంటున్నారు. సో ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఏది ట్రెండింగ్లో ఉందో చూసి దాన్ని పట్టుకొని వెళ్ళిపోవడం. ఇది 99% అందరూ వేసే పని. నెంబర్ 2, మీ స్కిల్ ఎక్కడ ఉందో చూసి దాన్ని ఎతికి వెళ్ళిపోవడం. సెకండ్ పద్ధతి వల్ల ఏంటంటే మీరు ఫాస్ట్గా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సపోజు మీరు ఎక్కడో కాలేజ్లో ఉన్నప్పుడు మీ కాలేజ్ ఈవెంట్స్కి సంబంధించిన స్పీచెస్ బాగా రాశారు అనుకుందాం. దీనివల్ల ఏమర్థమవుతుంది? మీకు రైటింగ్ స్కిల్స్ బాగున్నాయి. సో రైటింగ్ స్కిల్స్ బాగుంటే మీరు ఒక కాపీ రైటర్కి వెళ్ళొచ్చు, ఒక వెబ్సైట్కి కంటెంట్ రైటర్కి వెళ్ళొచ్చు. కాసేపటి వరకు ఈ కంటెంట్ రైటర్ అనేది మీ రోల్ అనుకుందాం. ఈ కంటెంట్ రైటింగ్కి ట్రైనింగ్ ఎవరిస్తారు? ఎలాంటి అప్రూవ్డ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి బయట? ఈ అమీర్పేట్ కాసేపు పక్క పెట్టండి, మన సబ్జెక్ట్లో లేదు. ఆన్లైన్లోనే మంచి మంచి కంపెనీస్, యుడిమీ లాంటివి కానీ, లేకపోతే కోర్సెరా లాంటివి కానీ, ఇలాంటి ఒక మంచి అథెంటికేటెడ్ అప్రూవ్డ్ బాడీస్ ఎవరైతే కోచింగ్ ఇస్తున్నారో అలాంటివన్నీ ఒక లిస్ట్ చేసేసి పెట్టుకోవడం. ఈ రీసెర్చ్కి సాధారణంగా 4 days పడుతుంది, బట్ 1 week అనుకుందాం. మీ స్కిల్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి కాబట్టి 1 week ఇక్కడ అయిపోయింది. సెకండ్ వీక్ ఫోకస్ ఆన్ యువర్ లెర్నింగ్. మీకు రీసెర్చ్ చేశారు, మీ స్కిల్స్ తెలుసు, మీరు ఎక్కడ చదువుకోవాలో తెలుసు. నెక్స్ట్ 1 week అస్సలు మీది కాదు. మీరు ఒక జాబ్ చేస్తున్నా అనుకోండి, రోజుకి 8 hours అదే మీ జాబ్. 5 8s are 40, ఇది జనరల్ వర్కింగ్. మీరు ఇంకొక 2 రోజులు మీకు అనుకొని పని చేయండి, లేదా ఒక్కరోజు సండే తీసుకోండి, చీట్ డే పెట్టుకోండి. 6 days 8 hours కూర్చోండి. మీకు ఓపిక ఉంటే హ్యాపీగా 10 hours కూర్చోండి. నాకు తెలిసిన మన క్యాండిడేట్స్ 12 14 hours కూడా కూర్చుంటున్నారు. ఎక్కడ ఒక కోర్సు 40 hours కంటే ఎక్కువ ఉండదు. మీరు ఆన్లైన్లో చూసుకోండి, ఎక్కడ చూసుకోండి, 40 hours మ్యాక్సిమం కోర్స్ ఉంటుంది. స్ట్రక్చర్లో 1 week మొత్తానికి మీరేం ఎక్స్పర్ట్ అయిపోకర్లేదు, ఎందుకంటే మీరు ఫ్రెషరే కదా. మీ నుంచి అప్పుడే ఒక 3 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఫుల్ నాలెడ్జ్ క్యాండిడేట్ లాగా అయితే మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయరు. బేర్ మినిమం ఇతను పనిస్తే ఈయన చేయగలుగుతాడా లేడా, కాన్ఫిడెంట్ క్యాండిడేట్ ఉన్నాడా లేడా అని మాత్రమే చూస్తారు. అంతవరకు ప్రిపేర్ అవ్వండి చాలు. ఇంకా 3rd week వచ్చాం. ఈ 3rd weekలో మెయిన్గా మీరు చేయాల్సింది మీ లెర్నింగ్స్ని అప్లై చేస్తూ ప్రాజెక్ట్స్ తయారు చేయండి. దిస్ ప్రాజెక్ట్స్ విల్ టర్న్ ఇంటూ పోర్ట్ఫోలియో. సపోజ్ మనం కంటెంట్ రైటింగే మాట్లాడుకుంటున్నాం. కంటెంట్ రైటింగ్లో మీరు అన్ని రాడికల్స్ నేర్చుకున్నారు, అంత ఎట్లా రాయాలో నేర్చుకున్నారు, టెక్నిక్స్ నేర్చుకున్నారు, గైడ్లైన్స్ నేర్చుకున్నారు, మీకు స్టాండర్డ్స్ తెలుసు, ఇప్పుడు MSTP తెలుసు, అన్నీ తెలుసు, చికాగో స్టైల్ ఆఫ్ మాన్యువల్ తెలుసు, అన్నీ తెలుసు అనుకుందాం. అన్నీ తెలిసాక ఏం చేయాలి? దీన్ని అప్లై చేయాలి కదా. టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ల్యాప్టాప్కి యూజర్ గైడ్ రాసి పెట్టండి. డమ్మీయే పర్లేదు. నేను నా బిగినింగ్ డేస్ ఆఫ్ కెరియర్లో నేను లేని ఒక ప్లే స్కూల్కి ఒక బ్రోచర్ తయారు చేసిస్తే మా ఫ్రెండ్ నన్ను అడిగాడు, ఎక్కడున్నాడు చెప్పు, ఇది నేను ఐ వుడ్ లైక్ టు జాయిన్ మై కిడ్స్ ఆల్సో దేర్ అని చెప్పారు. దెన్ ఐ వాజ్ సో హ్యాపీ. ఓకే, రియలిస్టిక్గా అనిపించిందండి, ఇంతకన్నా సక్సెస్ ఏముంటుంది అని. సో చూడండి, మీకు డమ్మీ ప్రాజెక్ట్స్ చేసి యూ కెన్ మేక్ దెమ్ గో ఆన్ ట్విట్టర్, యూ కెన్ మేక్ దెమ్ గో ఆన్ లింక్డ్ఇన్. జస్ట్ పోస్ట్ చేయండి, దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్, జస్ట్ ప్లే అరౌండ్ అండ్ సీ హౌ ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ యూ. చదివే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ గ్రూప్స్లో పెట్టండి, కంపల్సరీ ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. రాదు అది ఇది అని ఏముండదు. చూస్తారు, లైక్ చేస్తారు, లేకపోతే కామెంట్ చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. బాగాలేకపోతే బాగాలేదని చెప్తే అది ఇంకా మంచిది. ఏం బాగాలేదో మనకు అర్థమవుతుంది. 1 week పాటు ఇలా ప్రాజెక్ట్ చేస్తూ ఉండండి. 4th week మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్రీడీ అవ్వకండి. ఈ పాయింట్లో ఇంటర్న్షిప్ చేయండి. ద బెస్ట్ వెబ్సైట్ వాట్ సక్సెస్ డ్రీమర్స్ రికమెండ్ టు మోస్ట్ ఆఫ్ ఇట్స్ ఫ్రెషర్స్ ఈజ్ ఇంటర్న్షాలా. ఎందుకు బ్రో ఇంటర్న్షాలా అంటే, ఇంటర్న్షాలా ఎప్పుడు కాదు, మేము ఎప్పుడో పాస్ అవుట్ అవున దగ్గర నుంచి అప్పటి నుంచి ఉంది. ఇదేం కొత్త వెబ్సైట్ కాదు. అండ్ ఇట్ హ్యాస్ బీన్ బ్యాకింగ్ విత్ లాట్ ఆఫ్ డేటా. వాళ్ళకి ఆ బ్యాక్ ఎండ్లో నాకు తెలిసి ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు ఇంటర్న్షాలాకి. వాళ్ళకి నేను వీడియో చేస్తున్నాను కూడా తెలియదు. బట్ దిస్ ఈజ్ మై జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఆన్ ఇంటర్న్షాలా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సూపర్ ప్లాట్ఫామ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఇంటర్న్షిప్స్ అక్కడ పట్టుకోండి. నౌడేస్ నౌకరీలో Indeed.comలో దీంట్లో కూడా మంచి ఫ్రీ ఇంటర్న్షిప్స్ ఉంటే దొరుకుతున్నాయి. ఫ్రీ ఇంటర్న్షిప్తో ఉన్న ఒక అదృష్టం ఏంటంటే ఇట్ ఈస్ అ విన్ విన్ ఆన్ బోత్ ద సైడ్స్. మీరు వాళ్ళకేం పే చేయక్కర్లేదు, వాళ్ళు మీకేం పే చేయక్కర్లేదు. తీసుకొని LOR అడిగి తీసుకోండి, లెటర్ ఆఫ్ రికమెండేషన్, అది లాస్ట్లో అడిగి తీసుకుంటే చాలు. 6 months ఇంటర్న్షిప్ చేయండి,
మీ ఇంటర్న్షిప్ బాగుంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు, లేదంటే ఇంకో 6 మంత్స్ ఇంకో చోట చేయండి. దీంతో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. 100లో 70 మంది ఎవరు చేయరు. సో యు ఆర్ ఆల్రెడీ అవాయిడింగ్ 70% ఆఫ్ ద కాంపిటీషన్ హియర్ ఇట్ సెల్ఫ్. సో మీ జంగ్ అంతా కూడా 30%తోనే, అంటే 100లో 30 మందితోనే. అది ఈజీగా విన్ అవ్వగలుగుతారు, ఏం కాదు, ఎందుకంటే ఇంత ఇస్తున్నారు కాబట్టి. ఈ ఫ్రేమ్వర్క్ ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇది మనం 45 డేస్ ఫ్రేమ్వర్క్ లాగా సక్సెస్ డ్రీమర్స్లో నాతో పాటు క్లోజ్గా ట్రావెల్ అయ్యే వాళ్ళకి ఇదే రికమెండ్ చేస్తాం, ఓకేనా? ఇదే మీకు సీక్రెట్గా చెప్పేది కాదు. కాకపోతే ఇంకా డెప్త్కి వెళ్ళి చెప్తాం వాళ్ళకి. ఈ రీసెర్చ్ వర్క్లో ఏం రీసెర్చ్ చేయాలి ఏంటని కూడా కూర్చోబెట్టుకొని ఎవ్రీ వీక్ ఫాలోఅప్ చేస్తాం. బట్ ఇది మీ సొంతంగా మీరు మీ డెస్క్ దగ్గర కూర్చొని మీ ల్యాప్టాప్ మీద, మీ సెల్ ఫోన్ మీద మీరే చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ శ్రీహర్ష.